ఇటు తెలుగు రాష్ట్రాల రైల్వే స్టేషన్లలో భారీగా ప్రయాణికులు కనిపిస్తున్నారు. ట్రైన్ల కోసం ప్యాసింజర్లు వేచి చూస్తున్నారు. జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ల బోగీల్లోనూ ఇరుకు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉండడంతో దొరికిన ట్రైన్ ఎక్కేస్తున్నారు జనం. సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్ రైల్వే స్టేషన్లలో సేమ్ సీన్ కనిపిస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్ 2 రోజుల నుంచి ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం పెద్ద ఎత్తున నెలకొంది. ఈ నేపథ్యంలో సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులు మొత్తం కూడా రైల్వే స్టేషన్లకి, బస్ స్టాండ్లకి క్యూ కడుతున్నాం. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూడొచ్చు, ఇటు తమ సొంత ఊళ్ళకు, సొంత ఇళ్లకు వెళ్లేందుకు వారంతా కూడా పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కు చేరుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఉద్యోగాల రీత్యా కావచ్చు, చదువుల కోసం, అలాగే వివిధ పనుల నిమిత్తం పట్టణాల కోసం వలస వచ్చినటువంటి వారంతా కూడా తమ సొంత గమ్యాలకు పండుగ రోజు చేరేందుకు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ చేరుకున్నారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. వీరి రాకతోటి రైల్వే స్టేషన్లో మొత్తం కూడా విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడింది. దాదాపు వందల సంఖ్యలో ట్రైన్స్లో ప్రయాణిస్తూ పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్న వాహనాల్లో ప్రయాణిస్తూ ఇక్కడికైతే చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో విపరీతమైనటువంటి రద్దీ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వస్తున్నటువంటి ప్రయాణికుల రద్దీతోటి పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్లలో రద్దీ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేకంగా కొన్ని ట్రైన్స్ని ఏర్పాటు చేసింది. ఇటు హైదరాబాద్, విశాఖపట్నం వైపు కావచ్చు, చెన్నై నుంచి వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ కూడా ఆ ప్రయాణికుల రద్దీ అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్లో కొనసాగుతుంది. తమ సొంతలకు పండుగ నిర్వహించుకునేందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్న నేపథ్యంలో రద్దీ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం షెడ్యూల్ డిలే కారణంగా రెగ్యులర్ టైమింగ్స్లో నడిచేటువంటి ట్రైన్స్ కూడా డిలే నడుస్తున్నాయి. ఇటు ప్రయాణికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ట్రైన్స్ను మరింత పెంచాలంటూ కూడా ఇటు ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే స్టేషన్లో గంటల తరబడి తాము ఎదురుచూపులు చూస్తున్నాం. తమకు ప్రత్యేకంగా తమ సొంతలకు చేరేందుకు ఏర్పాట్లు చేయాలంటూ ఇటు ప్రయాణికులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో అయితే రద్దీ కొనసాగుతోంది. స్పెషల్ ట్రైన్స్ వేసినప్పటికీ కూడా ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్ రద్దీగా అయితే మారాయి. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, టీవీ9, విజయవాడ.